వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీ అధినేత జగన్ గృహప్రవేశానికి ఆయన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్పై బాబాయి అలకే దీనికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలోకి ఎంతోమంది నాయకులు రావడానికి కీలకంగా వ్యవహరించి పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ సొంత మనిషిగా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నందునే గృహప్రవేశానికి రాలేదు అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. జగన్ మాత్రం టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు అనే ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీలో చేరోదారిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి బాలినేని వర్గాలను పక్కన పెట్టి ఇతర నాయకులను ఆకర్షించేందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా దగ్గుపాటి హితేష్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేర్చారు. అంతేకాదు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగింది. ఒక పక్క జగన్ బాలినేనికి ప్రాతినిధ్యం పెంచడం, మరొక పక్క విజయసాయి జోక్యం ఎక్కువ కావడంతో వైవి గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్నారు. తాజాగా మాగుంటను చేర్చుకోవడాన్ని వైవి వ్యతిరేకించారు. ఓడిపోయిన వ్యక్తి తమకు అక్కరలేదు అంటూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలో కూడా తానే బరిలో దిగుతానంటూ ప్రకటించుకున్నారు. వైవి వ్యాఖ్యలపై జగన్కు పార్టీ నేతలు ఉపందించారు. అయినప్పటికీ వైవి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంపీగా పోటీకి సిద్ధమని సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. టికెట్పై ఒత్తిడి పెంచేందుకు వైవి కుటుంబంతో సహా జగన్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో టికెట్ లేదని కరాఖండిగా చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. జగన్ తీరుతో సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులంతా మనస్తాపానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఒంగోలుకు వెళ్లిపోయారు. తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి కూడా హాజరు కాలేదు. సహజంగా కుటుంబ వ్యవహారాలను సుబ్బారెడ్డి చూసుకుంటారు. ఈసారి మాత్రం వారి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. సుబ్బారెడ్డి భార్య వైఎస్ విజయమ్మ సోదరి సహజంగానే కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి కనిపిస్తుంటారు. గృహప్రవేశంలో మాత్రం సుబ్బారెడ్డి భార్య కనిపించలేదు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వైవి కుటుంబం హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అర్ధరాత్రి గుంటూరులోని ఒక హోటల్లో వైవి సుబ్బారెడ్డితో టీడీపీ నేతలు టీడీ జనార్దన్, దామచర్ల జనార్దన్, నక్క ఆనంద్ బాబు భేటీ అయ్యారు అని వస్తున్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి వైవి టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం వస్తుంది. జగన్ తనని తప్పించడాన్ని సహించలేని వైవి టీడీపీలోకి వెళ్లే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన అనుచరులు వద్దని వారిస్తున్న టీడీపీ తప్పితే ఇప్పుడు రాజకీయంగా ఎటూ పోలేను అని వైవి అన్నట్టుగా ఉంది. అయితే ఆ హోటల్ దగ్గర జరిగినట్టు చెప్పిన ఒక వీడియో వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమన్నాయి. సహజంగా కాస్త ఆవేశంగా ఉండే వైవి తనను అవమానిస్తే తట్టుకోలేరని ఆయన అనుచరులు బాహాటంగానే చెప్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నాయకుల పార్టీ మార్పు మీద సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎక్కువ శాతం నిజం కాలేదు. ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ సైతం వైకాపాలో చేరుతున్నారు అన్న వార్త రాయడం, దానికి నోటికి అన్నం తినేవాడు ఎవడు వైకాపాలో చేరతాడు అని వంశీ తిప్పికొట్టడం తెలిసిందే. వైవి సుబ్బారెడ్డి గురించి వార్తలు నిజం అయ్యే అవకాశం లేకపోయినా వీడియో లీక్ అయింది అన్న వార్తలు సంచలనంగా మారాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.